ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధుల మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు లబ్దిదారుల ఖాతాలకు బదిలీ చేశారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికి గాను అర్జున పురస్కారాలను ఈరోజు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే 2023 దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితా రూపకల్పనపై సంబంధిత అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పరిశీలకులు జె. శ్యామలారావు ఆదేశించారు. వార్తల్లోని వివరాలు. విపత్తుల నివారణకు విద్యార్థుల మేధోశక్తి ఎంతో ఆవశ్యకమని ఎన్డీఆర్ఎఫ్ 5వ బెటాలియన్ కమాండెంట్ సంతోష్ బహదూర్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే ఈరోజు చిత్తూరు సమీపంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 220 మంది విద్యార్థులు 29 టీములుగా హాజరై విపత్తులకు సంబంధించిన అంశాలతో పాటు 5 అంశాలలో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నట్లుగా వివరించారు. ఉత్తరాంధ్రలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లి దేవాలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆలయ ప్రాంగణంలో 4 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న ఇంద్ర పుష్కరిణి పునర్నిర్మాణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంద్ర పుష్కరిణిలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ఉండాలనే ఉద్దేశ్యంతో పుష్కరిణి పునర్నిర్మాణ పనులు మొదలు పెడుతున్నామని వచ్చే జూన్, జూలైలోగా పూర్తి చేస్తామని చెప్పారు. దేవాలయానికి చుట్టూ రహదారులు అభివృద్ధి చేయాల్సి ఉందని మంత్రి తెలియజేశారు. సాంప్రదాయేతర ఇంధనాలను వినియోగించవలసి ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఒంగోలులో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష మేరకు 2075 నాటికి మన దేశం కర్బన ఉద్గార రహిత దేశంగా అవతరించేలా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్తును పొదుపుగా వినియోగించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం మానవహారం ఏర్పాటు చేసి పాల్గొన్న వారంతా పొదుపు ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే 2023 సాఫ్ట్వేర్ ఎడిషన్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 47 కేంద్రాల్లో జరుగుతున్న ఈ హ్యాకథాన్కు విజయనగరం జిల్లా రాజ్యంలోని జీఎంఆర్ ఐటీ వేదికైంది. ఈ కార్యక్రమంలో దేశంలోని 11 రాష్ట్రాల నుంచి 200 మంది విద్యార్థులు పాల్గొని వివిధ రంగాలకు సంబంధించిన సమస్యల పరిష్కారాలపై పోటీ పడ్డారు. కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2023 గ్రాండ్ ఫినాలే వేడుకలకు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలతో దేశవ్యాప్తంగా ఉన్న భావి ఇంజనీర్ల ప్రతిభను వెలికి తీయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఉన్నత విద్యకు పేదరికం అవరోధం కాకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువులకు ఆర్థిక సహాయం అందిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ఈరోజు ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల కోసమే విదేశీ విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టామన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 408 మంది పిల్లల కోసం 107 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రిలిమ్స్ పాస్ అయితే ₹1,00,000, మెయిన్స్కు క్వాలిఫై అయితే ₹1,50,000 ఇస్తున్నామని పేర్కొంటూ కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు గాని వస్తే ఎంటైర్ ఫీజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ₹1,25,00,000 దాకా, మిగిలిన వాళ్ళు ఎవరికైనా కూడా ₹1,00,00,000 వరకు తోడుగా నిలబడే కార్యక్రమం విచ్ ఆల్మోస్ట్ కవర్స్ ది ఎంటైరిటీ. దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది. వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ 9.5 కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల కింద అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్ల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి ఈరోజు జమ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఈరోజు జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందిన లబ్దిదారుల అభిప్రాయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు ఆకాశవాణితో మాట్లాడారు.
పీఎం కిసాన్ కింద లబ్ధి పొందుతున్నామని, ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందుకుంటున్నామని లబ్ధిదారుడు టి సుబ్రహ్మణ్యం తెలిపారు. నేను ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ అనేది తీసుకోబడింది. ఒక రేషన్ కార్డు మీద ఉంటే అది ఆడవాళ్ళ పేరు మీద వస్తుంది. అందులో తప్పనిసరిగా ఇద్దరు అయితే ఉండాలి రేషన్ కార్డులో. మనం కనెక్షన్ తీసుకుంటే ఎలా ఏదైనా 7-7.5 దాకా అవుతుంది. ప్రధానమంత్రి గారు ఉచితంగా వచ్చేలాగా, అందుకనేసి మీరు దీన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలంలోని పద్మాపురం, గొట్టూరు గ్రామాలలో అధికారులు సదస్సులు నిర్వహించారు. పద్మాపురం గ్రామానికి చెందిన లక్ష్మణరావు పీఎం కిసాన్ ద్వారా వచ్చిన సొమ్ము వ్యవసాయ పనులకు ఎంతగానో ఉపయోగపడుతోందని ఆకాశవాణికి వివరించారు. పీఎం కిసాన్ సన్మాన్ నిధిలో సంవత్సరానికి 6,000 పడతా ఉంది. అది మేము వ్యవసాయానికి వినియోగించుకుంటూ జీవనోపాధిగా ఉపయోగించుకుంటున్నాము. ఇంత మంచి స్కీమ్ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దేవాదాయ శాఖ పరిధిలోని భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు భూములను ఆన్లైన్ చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ చెప్పారు. ఈ రోజు ఆయన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ హైందవ ధర్మం విశ్వవ్యాప్తం చేయడానికి సంచార ప్రచార రథాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఓటర్ల జాబితా రూపకల్పనపై సంబంధిత అధికారులంతా పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఓటర్ల జాబితా పరిశీలకులు జె శ్యామలరావు అన్నారు. ఈ రోజు ఆయన విశాఖలో ఈఆర్ఓలతో సమావేశమయ్యి ఓటర్ల జాబితా రూపకల్పనను సమీక్షించారు. ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ఓటర్లలో చైతన్యం కల్పించామని, యువ ఓటర్లను చేర్పించామని సంయుక్త కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ ఆయనకు తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి తొలగింపులు, చేర్పుల ప్రక్రియను చేపడుతున్నామని, ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. జాతీయ క్రీడా అవార్డుల్లో క్రికెట్ క్రీడాకారుడు మహమ్మద్ షమీకి అర్జున పురస్కారం లభించింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికి గాను 2 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు, 26 అర్జున అవార్డులు, 5 ద్రోణాచార్య అవార్డులు, 3 జీవితకాల కేటగిరీ అవార్డులు, 3 ధ్యాన్ చంద్ జీవితకాల పురస్కారాలు, 3 మౌలానా అబ్దుల్ కలాం ట్రోఫీలు ఈ రోజు ప్రకటించింది. పురస్కార గ్రహీతలు వచ్చే సంవత్సరం జనవరి 9వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి నుండి పురస్కారాలను స్వీకరించనున్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఈ రోజు సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రీడల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధుల మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేశారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికి గాను అర్జున పురస్కారాలను ఈ రోజు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే 2023 దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.